సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ నూతన దినంలో వేకువజామున ఆయన నా మహిమార్థమై దేవుని గణపరుస్తూ ప్రార్థనతో ఈ ప్రార్థన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయమున మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మీ రెక్కల చాటున మమ్మల్ని బలపరిచి భద్రపరిచి అనేక విపత్తుల నుండి, అనేక అంధకార సంబంధమైన దాడుల నుండి, దురాత్మ శక్తుల నుంచి మమ్మల్ని బలపరిచి నాయన అనుదినం మమ్మల్ని నడిపిస్తున్న దేవా స్తోత్రాలు. మా జీవితంలో మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి మీరు మా కొరకే ఏర్పరిచిన యొక్క నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మీరు ఇచ్చిన సమయంలో ప్రభావ మిమ్మల్ని స్తుతిస్తుండగా, మీ వాక్యమును ధ్యానించుండగా, మీ స్వరమును వినడానికి సిద్ధపడి ఉండగా మీరు మాతో మాట్లాడండి. ఈ సమయం అంతటిని కూడా ప్రభువా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొనమని, మీ బిడ్డలైన వారికి ఆదరణ కూడిక ఆదరణగాను, నిజమైన సంతోషాన్ని కనుగొనే రీతిగాను, మిమ్మల్ని మహిమపరిచే రీతిగా ఉండేలాగా మీ కృప చూపించమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార తుఫానులున్నవి, ఘోరాంధకార తుఫానులున్నవి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు రక్షించేదెవరు, కాయువారెవరు రక్షించేదెవరు. ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలో నే సాగుచుండా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ధ్యానం కొరకై మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 44వ వచనం వరకు ధ్యానించవలసిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న కొన్ని వచ్చిన భాగాలను మన ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. మరియా ఆమె సహోదరుడైన మార్త అనువారి గ్రామమైన బెతానియాలలో లాజరు అను ఒకడు రోగి ఆయను.
ఈ లాజరు ప్రభువునకు అత్తర పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేసిన సమయంలో ఒకానొక సందర్భంలో బెతనియలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు వారి పాదములను కడిగి అత్తర పూసి తల వెంట్రుకలతో యేసుక్రీస్తు వారి పాదాలు తుడిచిన మరియను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె సహోదరుడైన లాజరును కూడా మన జ్ఞాపకం వస్తూ ఉంది. అయితే ఒకానొక సందర్భంలో ఈ లాజరు రోగి మరణకరమైన రోగము ఆయన వెంటాడినప్పుడు మరణము ఆయనకు సమీపంగా ఉన్న క్రమంలో ఆ రోజులలో ఆయన రోగమును నయం చేయాలని యేసుక్రీస్తు వారు ఆయనని స్వస్థపరుస్తారనే నమ్మకంతో ఒక వర్తమానమును ఆ గ్రామంలో యేసుక్రీస్తు వారు లేరు, దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక వర్తమానమును యేసుక్రీస్తు వారి దగ్గరకు వీరు పంపించున్నారు. ఏమని? లాజరు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు ఒక వర్తమానము పంపించున్నారు. పంపించేటప్పుడు ఆ వాడిన పదాలు మనం గమనించినప్పుడైతే నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు స్వార్థ పరిచర్య కాలంలో ఎందరినో ప్రేమించున్నారు, ఎందరితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నారు, ఎందరితోనూ గొప్ప సహవాసాన్ని కలిగి ఉన్నారు. ఆ సహవాసం ఎంత గొప్పదంటే యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచేంత గొప్పదని మనం తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచిన సందర్భాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇతరుల కొరకు తండ్రిని ప్రార్థించేటప్పుడు కన్నీరు ప్రార్థన చేసేవారు. కానీ ఆయన ప్రేమించే వారి కొరకు కన్నీరు విడిచిన సందర్భము మనం ఎక్కువగా ఈ పాఠ్య భాగంలో మనం గమనిస్తూ ఉంటాం ఈ సువార్తలలో. అయితే నీవు ప్రేమించేవాడు రోగి ఉన్నాడని యేసుక్రీస్తు వారి వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణం కొరకు వచ్చేది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. యేసుక్రీస్తు వారికి ఈ విషయం తెలుసు, లాజరుకు మరణకరమైన వార్త వచ్చిందని. అయితే లాజరు చనిపోవడానికి ఆ మరణకరమైన రోగం అనేది ఆయనకి ఆయనకి వచ్చినట్టు కాదని, లాజరు మరణిస్తాడని, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. అది ఎందుకు ఆయన రోగమును బట్టి ఆయన మరణిస్తాడని కాదు, కానీ దేవుని కార్యాలు అక్కడ చూడబడడం కూడా అక్కడ జరగబడడం కోసం ఆ విధంగా ముందుగానే సిద్ధపరచబడి ఉన్నదని యేసుక్రీస్తు వారు వారితో శిష్యులతో తెలియచేసి ఉన్నారు. అయితే యేసు మార్త ఆమె సహోదరైన లాజరును ప్రేమించెను. యేసుక్రీస్తు వారు మార్తను, ఆమె సహోదరైన మరియను, లాజరును కూడా ప్రేమించెను. ఎంతగా ప్రేమించనంటే యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచేంతగా. అయితే కొన్ని దినాలు మనం గమనించినట్లయితే అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఈ వాక్యంను మీరు గమనించారు నా ప్రియ సహోదరి సహోదరుడా. లాజరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అస్వస్థగా ఉండి ఉన్నాడని ముందుగానే యేసుక్రీస్తు వారికి తెలిసి ఉన్నది. ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళొచ్చు. ఆయన అనారోగ్యం సమస్యలు ఉన్నప్పుడు, ఆయన రోగం వెంటాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి స్వస్థపరచవచ్చు. లేకపోతే యేసుక్రీస్తు వారు ఉన్న చోట నుంచే ఆయనను స్వస్థపరచవచ్చు. కానీ అప్పటి వరకు యేసుక్రీస్తు వారి శిష్యులలో ఉన్న ఒక డౌట్, యేసుక్రీస్తు వారి శిష్యులలో ఉన్న ఒక సందేహము, అంటే యేసుక్రీస్తు వారు బతికున్న వారిని స్వస్థపరుస్తారు, బతికున్న వారిని సజీవంగా ఉన్న వారిని ఆయన రోగంను మాన్పివేస్తాడని ఒక నిశ్చిత కలిగి ఉన్నారు. కానీ మరణించిన వారిని కూడా తిరిగి లేపుతారనే నిశ్చిత ఆ రోజుల్లో శిష్యులకు లేదు. అయితే ఆయన అనారోగ్య సమస్యలతో ఉన్నాడని తెలిసి కూడా యేసు ఏ ప్రాంతంలో అయితే స్వార్థ చేస్తున్నారో,
ఎంత దూరం అయితే సువార్త చేస్తున్నారో అదే ప్రాంతంలో ఉన్నారు. కానీ వర్తమానం వచ్చిన బట్టి అనేక సందర్భాల్లో మన సువార్తలు గమనించినట్లయితే ఎవరైనా రోగంతో ఉన్నారని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళేవారు. కానీ ఇక్కడ వెంటనే వెళ్ళలేదు, 2 రోజులు అక్కడే ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మనం గమనించినట్లయితే దేవుని కార్యాలు అక్కడ చూడాలి, శిష్యులైన వారు ఆ కార్యాలు తెలుసుకోవాలి. అక్కడ ప్రజలలో ఒక సందేహాలు ఉండేవి, మరణించిన వారు ఎప్పటికీ లేవరు అని ఒక సందేహాలు ఉండేవి. యేసుక్రీస్తు వారి కార్యాలు అక్కడ జరగబడాలని ముందుగా నిశ్చయించబడిందే కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు. అయితే అటు పిమ్మట మనం యూదేయుకు తిరిగి వెళుదాము అని ఆయన తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యుల బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుండిరే, అక్కడికి తిరిగి వెళుదవా అని ఆయన అడిగిరి. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే, బెతన్యా ప్రాంతానికి వెళ్ళాలంటే యూదయ ప్రాంతాల మీదుగా వెళ్తూ ఉండాలి. ఆ ప్రాంతాలకు వెళ్తే యేసుక్రీస్తు వారు ఆ కాలంలో సువార్త పరిచర్య చేస్తున్న సందర్భంలో ఏ ప్రాంతాల్లో స్వార్థ పరిచర్య చేస్తున్నారో ఆ ప్రాంతాల మీదకి వెళ్ళాలి. అదే ప్రాంతానికి వెళ్ళి ఈ బెతన్యా గ్రామంలోకి వెళ్ళి లాజరును స్వస్థపరచవలసి ఉంది. లాజరును మరణించిన లాజరు కుటుంబానికి పరామర్శించడానికి వెళ్ళవలసి ఉంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు అక్కడున్న యూదులైన వారు, యాజకులైన వారు, అక్కడ పరిసయ్యులైన వారు, ఈ లోకస్తులందరూ యేసుక్రీస్తు వారి మీద రాళ్ళు వేసి చంపేసేయాలి, ఆయన దొరికితే ఆయన చంపాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు మన సువార్తల్లో యోహాను సువార్త ఈ పాఠ్య భాగం ముందు మనం గమనిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య చేసి ఆ గ్రామం నుండి వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. తర్వాత జరిగిన పరిస్థితులు మనం గమనించినట్లయితే అక్కడ వెళ్తూనే మీరు అక్కడికి యేసుక్రీస్తు వారితో అంటున్న బోధ కూడా, ఇప్పుడు యూదులు నేను రాళ్ళతో కొట్ట చూచుండరి, అక్కడికి తిరిగి వెళుదవా అని ఆయన అడిగారు. అందుకు యేసు, పగలు 12 గంటలను కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రొట్టుపడడు. యేసుక్రీస్తు వారు సపోజ్ అట్లా పగలపూట వెళ్ళారంటే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెలుగు ఉంది కాబట్టి వెలుగు నుంచి మనం ఏ సందర్భంలో ఎంతగానో ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ చీకటి సందర్భంలో వెళ్ళడం కష్టం కదా. లోకములో ఇప్పుడు 12 గంటల సమయం ఉంది వెలుగుకు. ఈ 12 గంటల్లో మనం ప్రయాణం చేద్దాం. ఈ లోక సందర్భాన్ని గమనించండి, 12 గంటలు పగలు 12 గంటల రాత్రిగా ఉన్నట్లు మనం చూస్తాం. అయితే ఈ 12 గంటలు మనం ప్రయాణం చేద్దాం, చీకట్లో మనం ప్రయాణం చేయకుండా ఉండిపోదాం. ఎందుకంటే చీకట్లో ప్రయాణం చేసినప్పుడు మార్గ మధ్యంలో ఎవరైనా మనల్ని చెప్పడానికి ప్రయత్నాలు చేయొచ్చు. అయితే 12 గంటల ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరుదాం. తొట్టిల పడుడు కదా. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగులేదు కనుక వాడు తొట్టిల పడుడని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతన్ని మేలుకొలుప వెలుచున్నామని వారితో చెప్పగా, నిద్రించుచున్నారు అనగానే యేసుక్రీస్తు వారి శిష్యులు అందరూ మామూలుగా లోకానుసారంగా మనందరూ నిద్రపోతాం కదా, మనం అలసిపోయి ఈ లోకంలో రాత్రికాలం నిద్రపోతాం కదా, ఆ నిద్రలో అనుకొని, ఓ నిద్రించున్నారా, అయితే పర్లేదు కదా, నిద్రపోతుండే మంచిదే కదా అని ఈ విధమైన సంభాషణ యేసుక్రీస్తు వారితో వారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొలప వెళ్ళుచున్నామని వారితో చెప్పగా, శిష్యులు, ప్రభువా అతను నిద్రించినలా బాగుపడుననిరి. అంటే అనారోగ్యంతో బాధపడుతున్నాడు కదా, ఆయన అస్వస్థగా ఉండి ఉన్నాడు కదా. ఎప్పుడైనా అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బలం తగ్గిపోతుంది, బలహీనులైపోతారు. ఆ విధంగా నిద్రపోతున్నాడేమో అనుకుని శిష్యులు నిద్రపోతే పర్లేదు, ఆయన తగ్గిపోతుందిలే, ఆయనకి ఏం కాదులే అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి తెలియజేస్తున్న నిద్ర ఏలోక సంబంధమైన నిద్ర కాదు, అది శాశ్వత కాలమైన సంబంధమైన నిద్ర. అది చనిపోవడానికి గురించి తెలియజేస్తున్న నిద్ర. వెంటనే యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పెను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించని చెప్పుకొనకురి. వారేమో ఏ లోక సంబంధమైన విశ్రాంతి అనుకుంటున్నారు, ఈ లోక సంబంధమైన విశ్రాంతి అని చెప్పుకుంటున్నారు. మామూలుగా నిద్రపోతున్నాడేమో అనుకున్నారు, కానీ చనిపోయాడని గ్రహించలేకపోయారు. అందుకని యేసు వారి మాటలు గ్రహిస్తారు కదా, అంటున్నారు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని నా నిమిత్తము సంతోషించున్నాను. ఇప్పుడు నేను అక్కడ ఉంటే, లాజరు చనిపోయితే కూడా నేను అక్కడ ఉండి కార్యాలు చేయలేదు అనుకుంటారు కదా. అయితే నేను ఇక్కడ మీ మధ్యనే ఉన్నాను, లాజరు చనిపోయాడు, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు
అని యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో తెలియచేసిన సందర్భాన్ని మనం గమనిస్తాం. నేను ఒక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించున్నాను, అయినను అతని యొద్దకు వెళుదము, మనం వెళుదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుమ అనబడు తోమ ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్ళుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. తోమ ఎప్పుడు డౌట్ పడుతూ ఉంటాడు. తోమాకు ఎన్నో సందేహాలు ఉంటాయి. బైబిల్లో ఎక్కువగా సందేహించేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన తోమానే. యేసుక్రీస్తు వారు ఏదైనా అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, యేసుక్రీస్తు వారు ఏమైనా ఆశ్చర్యకరమైన కార్యాలు జరగడానికి ప్రయత్నం చేసినప్పుడు మొట్టమొదటిగా ఇలాంటి సందేహాన్ని వ్యక్తపరిచేది, ఇది జరుగుతుందంటారా, ఇది జరుగుతుందా, ఇది నిత్యంగా జరుగుతుందా, ఇలాంటి సందేహాలు వచ్చిన వ్యక్తి ఎవరున్నారంటే ఆయన తోమ. అంటే ఆయన చచ్చిపోయాడు కదా, మనం కూడా వెళ్ళి వెళ్తే ఆయనతో చచ్చిపోదాం పదా అనేసి ఒక హాస్యంగా, ఒక సందేహంగా తోమ మాట్లాడిన సందర్భాన్ని మనం గమనిస్తాం. నేటి సమాజంలో క్రైస్తవులు అనబడిన వారు కూడా ఇలాంటి సందేహాన్ని కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ మరణకరమైన రోగం నుండి నేను బయటకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను సరిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మానవుల్లో ఉన్న అవిశ్వాసము దేవుని కార్యాలు చూడలేకపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారు నిశ్చయంగా చెప్పినారు, మనం వెళ్తాము, ఆయన నిద్రించున్నాడు, ఆయన మనం లేపబోతున్నాము అని. కానీ నమ్మలేని వారుగా శిష్యులు కూడా ఉండడం ఎంతో విచారకరం. నేటి సమాజంలో యేసుక్రీస్తు వారు అనేక సందర్భాలు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూనే ఉన్నారు. అనేక సందర్భాలుగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నీ గాయమును ముట్టివాడును నేను బాగు చేయవాడును నేనే, దిగులు పడము, నువ్వు అధైర్యపడకము, నేను విడువను ఎడబాయనని అనేక మార్లు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుని మాటను ఏమాత్రము విశ్వాసం ఉంచకుండా, ఏమాత్రం ఆలకించకుండా అవిశ్వాసంతో దేవుని కార్యాలు చూడలేని వారు నేటి సమాజంలో ఎక్కువైపోయారు. కానీ ఎవరో ఒక దైవజనుని మీద ఆధారపడుతూ ఉంటారు, ఎవరో ఒక సేవకుని మీద ఆధారపడుతూ ఉంటారు. క్రైస్తవులు అనబడిన వారు వారికి వారుగా దేవునితో సావాసాన్ని కోల్పోయిన వారుగా ఉన్నారు నేటి సమాజంలో. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని పాదాచెంతకు రావాలి, నీవుగా దేవుని మొరపెట్టగలగాలి, నువ్వు విశ్వాసంతో దేవుని అడగాలి దేవుని కార్యాలు చూడడానికి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుని కార్యములు మనం చూడలేము. ఇక్కడ మన వాక్య భాగంలో గమనించినట్లయితే, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినముల సమాధిలో ఉండడని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు వారు బెతనియా గ్రామానికి వచ్చినారు. ఆ పరిసర ప్రాంతాలకు ఏ విధంగా స్వస్థపరచబోతున్నారు. అక్కడ ఆయన మరణించిన వారిని తిరిగి లేపబోతున్నారు. అయితే బెతానియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం ఉండెను. కొంత దూరం ఉన్నప్పుడు గనుక యూదులు అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరిని ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చిచుండిరి. ఆ ప్రాంతాలను గమనించినప్పుడు, ఆ ప్రాంతాల గుండా యేసుక్రీస్తు వారు నడుచున్నప్పుడు అనేకులు, ఎవరైనా మన ఇంట్లో వారు చనిపోయినప్పుడు, మన కుటుంబీకులు మరణించినప్పుడు, కొందరు బంధువులైన వారు దూర ప్రాంతం నుంచి వచ్చేవారు మనల్ని ఓదార్చడానికి వస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ ప్రాంతాలలో యూదులైన వారు అనేకులు ఈ మరియా మార్తలను ఓదార్చడానికి, ఆమె సహోదరుడు చనిపోయినప్పుడు ఓదార్చడానికి వారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. అయితే ఈ మాటలు గమనించండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను, కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. ఈ మాటలు మనం గమనించినప్పుడు 2 వ్యక్తులు కనిపిస్తున్నారు. మరియా ఉంది, మార్తా ఉంది. మరియాము దుఃఖంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది, నా సహోదరుడు మరణించి ఉన్నాడే అని. మార్త యేసుక్రీస్తు వారు వస్తున్నారని మాట విని వెంటనే పరుగులు పెట్టి ఉంది. అక్కడ ఆగలేదు, ఏమాత్రం ఆగలేదు. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండను. నీవిక్కడ ఉంటే ప్రభువా, నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఆల్రెడీ అప్పటికే యేసుక్రీస్తు వారికి ముందే, లాజరు చనిపోక ముందే ఒక వర్తమానాన్ని పంపించారు, అది మనం చూసాం. అయితే మార్త అంటున్నారు, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. ఎందుకు ఇంత స్పష్టంగా విశ్వాసంతో మార్త చెప్పగలిగింది? ఎందుకు యేసుక్రీస్తు వారి గురించి ఇంత నమ్మకము? దేవునితో కలిగి ఉన్న
సహవాసం, దేవునితో కలిగి ఉన్న సంబంధం. ఇలాంటి సహవాసంను, ఇలాంటి విశ్వాసాన్ని మార్త చూపిస్తుంది. ఇక్కడ గమనించండి. మార్త యేసుక్రీస్తు వారి మీద ఎంతగా విశ్వాసం ఉంచిందంటే, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ప్రతి క్రైస్తవుడు కూడా వారి జీవితంలో ఇదే మాటను ఉచ్చరించవలసిన వారై ఉన్నారు. ప్రభు మీ జీవితాల్లో ఉంటే, యేసుక్రీస్తు వారు నీ బ్రతుకులో ఉంటే, నీ కుటుంబంలో ఉంటే, నీ పరిస్థితులు వేరుగా ఉంటాయి, నీ స్థితి వేరుగా ఉంటుంది. చాలామంది కుటుంబాల్లో విచారకరం ఏమైందంటే, యేసుక్రీస్తు వారి జీవితాల్లో కలిగి లేకపోవడము, యేసుక్రీస్తు వారితో ఎలాంటి సహవాసాన్ని కలగలేకపోవడము, ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు అతలకుతలం అయిపోతున్నాయి, పడిపోయిన స్థితిలో ఉన్నాయి, దిగజారిన స్థితిలో ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తు ఉన్నారా? నీ కుటుంబంలో క్రీస్తు ఉన్నారా? మార్త అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోకుండా ఉంటాడు అనే విశ్వాసం ఆమెకుంది. ఆ విశ్వాసం నీలో ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా? అంటున్నాడు, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని ఎరుగుదము. ఒక మాట ఫస్ట్ మనం గమనించినట్లయితే, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే చాలంది. రెండో మరి ఏం మాట్లాడుతుందో గమనించారా? అయినా నన్ను పర్లేదు ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను, ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించనని తెలియచేసినాను. గమనించండి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాల మీద విశ్వాసం ఉంచడమే కాదు, ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా దేవుడు మన పట్ల కార్యాలు జరిగించగలడని విశ్వాసాన్ని ఇక్కడ కనబరుస్తుంది మార్త. అయినా పర్లేదు, నా సహోదరుడు మరణించాడా, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తిరుగు లేస్తాడనే విశ్వాసము మార్తలో మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదము. ఇక్కడ మరణించడమే కాదు, అంత్య దినాల్లో అంటే ఆఖరి రోజుల్లో కూడా ఎవరైతే క్రీస్తునందు మరణిస్తారో, క్రీస్తునందు మృతులైన వారు మహిమా శరీరంతో మరలా లేచుతారని దేవుని వాక్యం తెలియచేసిన రీతిగా క్రీస్తు యేసు రక్తమునందు కడగబడిన ప్రతి ఒక్కరు కూడా జీవంతో మరలా లేస్తారని నమ్మి విశ్వాసంతో మాట్లాడుతున్నారు. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే ఏమంటున్నారు? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు మరణించిన కూడా బ్రతికే దినం ఒకరోజు రాబోతుంది. ఎందుకంటే పునరుద్ధానం ఆయనే, జీవము ఆయనే ఉన్నారు. యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉండి, ఆయన రక్తంతో నువ్వు కడగబడి, ఆయనని సొంత రక్షకునిగా నీవు అంగీకరించి ఈ లోకంలో నీవు మరణించినప్పటికీ ఆయన నిన్ను జీవంతో లేపగలిగిన సమర్థుడై ఉన్నారని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆ విశ్వాసం నీలో ఉందా నా ప్రియ సహోదరి సహోదరుడా? నీవు మరణించినప్పటికీ జీవంతో నేను యేసుక్రీస్తు వారు లేపుతారనే విశ్వాసం నీలో ఉందా? ఒక్కసారి నీవు ఆత్మ పరిశీలన చేసుకో. అంటున్నారు కదా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్న మరణం అనేది ఇహలోక సంబంధమైన మరణం కాదు, పరలోక సంబంధమైన మరణము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నువ్వు ఈ లోకంలో మరణించినప్పటికీ శాశ్వతంగా ఆయన సన్నిధిలో నువ్వు జీవంతో ఉంటావని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు మరణించవలసిన వారు ఉన్నారు. ఎందుకంటే మనం మట్టి నుంచి వచ్చాము, మరలా మట్టిలోకి వెళ్ళిపోతాము. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు ఈ లోకంలో మరణించినప్పటికీ, శారీరకంగా మరణించినప్పటికీ ఆత్మీయంగా నువ్వు శాశ్వత కాలము దేవుని సన్నిధిలో జీవంతో ఉంటావని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏ మాట నమ్ముచున్నావా అని యేసుక్రీస్తు వారు ఆమెను అడిగాను. నేను పునరుద్ధానము జీవనై ఉన్నానని నువ్వు నమ్ముతున్నావా? చనిపోయిన వారు నా యందు విశ్వాసం ఉంచి, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి చనిపోయేవాడు ఎన్నటికి చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడుని ఎన్నటికి చనిపోడు. ఈ మాటను నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవు, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు వారు అడిగిన సమాధానానికి ఆమె విశ్వాసం గమనించారా? మార్త విశ్వాసం నా ప్రియ సహోదరి సహోదరుడా ఎంత విశ్వాసాన్ని కనబరుస్తుంది. లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని
ఆమె ఎంతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అలాంటి విశ్వాసాన్ని నీవు నేను మనందరం కూడా కలిగి ఉండాలి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడని తన సహోదరైన మరియకు రహస్యంగా పిలిచెను. సైలెంట్గా వెళ్ళి ఎవరికి వినపడకుండా, అక్కడ అందరూ జనాలు ఉన్నారు, బోధకుడు వచ్చి ఉన్నారు, యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని ఎవరికి వినిపించకుండా మరియకు తెలియచేసినప్పుడు ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని సుఖస్వరము మరియకు వినపడిందో, ఇప్పుడు వరకైతే మార్త మాట్లాడింది యేసుక్రీస్తు వారితో, ఇప్పుడైతే మరియ మాట్లాడుతున్నారు. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక, యేసుక్రీస్తు వారు ఆ గ్రామంలో ఇంకా ప్రవేశించలేదు. దూరంగా ఉన్నప్పుడే మరియా పరిగెత్తుకుంటా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తాం. ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండెను గనుక ఇంట్లో మరియతో కూడా నుండి ఆమె ఓదార్చున్న యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుచుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెలుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు వారు ఇంటికి రాలేదు, సమాధి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఈ దూర ప్రాంతంలో మార్గ మధ్యంలో గ్రామంలోకి ఇంకా ప్రవేశించలేదు. మార్త ఏమో దూర ప్రాంతం నుంచి మాట్లాడుతుంది. మార్త ఒక సమాచారాన్ని అందించింది మరియ దగ్గరకు, యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారు, బోధకుడు వచ్చి ఉన్నారని తెలిసిన వెంటనే ఆమె పరుగులు వెతుతూ ఆమె వెళ్ళినట్లు మనం గమనిస్తాం. అక్కడైతే ఉన్న ప్రజలందరూ కూడా సహోదరుడు మరణించాడు కదా, ఇప్పటి వరకు ఇంటి దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, అయితే ఇప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడడానికి వెళ్తుందని వారు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఆమె వెళ్తుంది కదా, మనం కూడా వెళ్దాము, ఆమెను ఓదారుద్దామని ఆమెతో వెళ్ళే ఉన్నారు. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండానెను. మరియా పాదాల మీద పడింది. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కనికరాన్ని ఆమె కోరుకుంది. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతను ఎక్కడ ఉంచుతారని అడుగగా యేసుక్రీస్తు వారు కూడా ఏడ్చి ఉన్నారండి. ఇక్కడ మార్త ఏడవడం కాదు, మరియ ఏడవడం కాదు, అక్కడున్న ప్రజలు ఏడవడమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా ఆత్మలో దుఃఖభరితులై ఉన్నారు. అంతగా ఏడుస్తున్నారు, అంతగా వారు ఏడుస్తున్నారు. ఎందుకంటే మన ఆత్మీయులు, మన ప్రేమించేవారు మనం మరణించినప్పుడు, మనం చూడడానికి వచ్చినప్పుడు వారిలో ఉండే దుఃఖము ఎంతో ఎక్కువైపోతుంది. యేసుక్రీస్తు వారు కూడా అంతగా ప్రేమించారు. ఆత్మలో మూలుగుచు, అమ్మా ఆయన ఎక్కడ పెట్టారు, ఎక్కడ సమాధి ఎక్కడుంది అని అడిగినప్పుడు వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించునో చూడని చెప్పుకున్నది. యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారి సువార్త పరిచర్య విషయంలో ఇతరుల గురించి కన్నీరు విడిచిన సందర్భం చాలా తక్కువ. అయితే లాజరుని గురించి కన్నీరు విడిచినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతగా ప్రేమించాడా యేసుక్రీస్తు వారు, ఈ లాజరును ఆయన కుటుంబీకులను ఎంతగా ప్రేమించాడని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కళ్ళు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అంతకుముందు యేసుక్రీస్తు వారి కార్యాలు చూశారు, కానీ మరణించిన వారిని తిరిగి లేపడం అప్పటి వరకు జరగలేదు. గుడ్డివారిని స్వస్థపరచడం, చూపు లేని వారిని స్వస్థపరచడం, చెవిటి వారిని స్వస్థపరచడం అంతవరకే చూశారు, కానీ మరణించిన వారిని తిరిగి లేపడము అప్పటి వరకు చూడలేదు. కానీ యేసుక్రీస్తు వారు అక్కడ కన్నీరు విడిచిన సందర్భాన్ని గమనించినప్పుడు ఈయన చనిపోయిన వారిని కూడా లేపుతారనే విశ్వాసాన్ని అక్కడున్న ప్రజలు తెలియచేసిరి. యేసు మరలా తనలో మురుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గృహ, దాని మీద ఒక రాయి పెట్టుబడి ఉండెను. యేసుక్రీస్తు వారు సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. పెద్ద రాయి ఆ గృహకు, ఒక సమాధికి అడ్డంగా పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు వారితో అంటున్నారు, రాయ తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. 4 రోజులైందయ్యా. ఒక మనిషి చనిపోయిన తర్వాత 4 రోజులు ఉంటే ఎంతో దుర్వాసన వస్తూ ఉంది, ఎంతో కంపు కొడుతూ ఉంటుంది, ఎంతో వాసన కొట్టునని ఆయనతో చెప్పినందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను.
నువ్వు నమ్మమ్మా, నువ్వు నమ్మి విశ్వాసం ఉంచితే దేవుని కార్యాలు చూస్తావు. ఆయన మరణించాడు, కానీ నేను జీవంతో ఆయన లేపుతానని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నట్టు మనం చూస్తాం. వాసన వస్తుంది, 4 రోజులు అయిపోయింది, శవము కుళ్ళి పట్టిపోతుంది, ఇక్కడంతా జనం ఎందరో ఉన్నారు, మీరేమో రాయి దొర్లించమని అంటున్నారు ప్రభువా, ఏంది నాయన నా పరిస్థితి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలు నువ్వు నీ జీవితంలో కనుగొనాలంటే, దేవుడు నీ జీవితంలో మేలులు చేయాలంటే ముందు దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మువారికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అలాంటి నమ్మకము, విశ్వాసము నీలో నాలో మనందరం కూడా మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి, నీవు నా మనవిని వినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవిని వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పితనేనను. ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు, ఎందుకు దేవుని మహిమపరుస్తున్నారంటే, నేను నమ్మి ఉన్నాను, విశ్వాసం ఉంచున్నాను, నీవు ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావని. కానీ ఈ ప్రజలు ఈ కార్యాలు చూడాలని నీకు ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభువా. కన్నులు పైకెత్తి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ప్రార్థించకుండా కూడా ఆ కార్యాలు జరిగించగలరు. యేసుక్రీస్తు వారు ఏ ప్రార్థన చేయకుండా, తండ్రిని దేవుని ప్రార్థించకుండా కూడా లాజరును తిరిగి లేపగలరు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు అలా చేయలేదు. తండ్రిని ఎప్పుడు మహిమపరిచేవారు, తండ్రిని ఎప్పుడు ఘనపరిచేవారు. మానవ జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా తండ్రిని దేవుని ఆరాధించే వారంగా, స్తుతించే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారు ఏ కార్యం చేసినా మొట్టమొదటిగా దేవుని ప్రార్థించేవారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత ఆరంభంలో, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో కూడా నువ్వు దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. దేవుడు నీకు చేసిన సకల మేలును బట్టి దేవుని మహిమపరచాలి. అయితే ఆ మాట చెప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రార్థించిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇలాగ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఎంతో గంభీరమైన స్వరంతో బిగ్గరగా, లాజరు బయటికి రా అని చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖముకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్టెలు విప్పుపోయిడనియో వారితో చెప్పెను. మీరు వెళ్ళి ఆయన కట్టెలు విప్పండి అని యేసుక్రీస్తు వారు వారితో చెప్పిన ఒక్క మాట చాలు చనిపోయిన వారిని తిరిగి లేపడానికి. యేసుక్రీస్తు వారు ఒక్క మాట చాలు సర్వసృష్టిని కలుగు చేయడానికి. ఎందుకంటే ఆయన మాట ఎంతో శక్తి కలిగినది, జీవము కలిగినది, మరణించిన వారిని కూడా జీవంతో లేపగలిగినది. నా ప్రియ సహోదరి సహోదరుడా, లాజరు జీవితాన్ని గమనించండి. లాజరు కూడా యేసుక్రీస్తు వారిని ఎంతగానో ప్రేమించున్నారు. మార్తా మరియలు యేసుక్రీస్తు వారిని ఎంతగానో ప్రేమించున్నారు. ఎంతగా ప్రేమించున్నారంటే యేసుక్రీస్తు వారు వారి దగ్గరికి వచ్చినప్పుడు, లాజరు మరణించిన సందర్భంలో గమనించినప్పుడు ఆత్మతో మూలుగుచ్చు బయటకు వస్తే లోకం ఏమనుకుంటుందో దుఃఖాన్ని అణుచుకోలేక యేసుక్రీస్తు వారు కూడా లోపల దుఃఖపడుతూ ఏడ్చి ఉండిన సందర్భాలను మనం గమనిస్తాం. అయితే మరియ, మార్తలు అందరూ వచ్చి, అక్కడున్న ప్రజలందరూ వచ్చి కన్నీటితో మొరపెడుతున్నప్పుడు, కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు ఏమంటున్నప్పుడు, అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. ఈ మాటలు విన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో దుఃఖభరితులై ఉన్నారు. ఎందుకంటే అంత విశ్వాసాన్ని వాళ్ళు కనబరుస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా కన్నీరు విడిచారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఒక మాట చెప్పి ఉన్నారు, దేవుని కార్యాలు వారి పక్షాన చూడాలి, వారి కళ్ళ మొదట కార్యాలు, దేవుని కార్యాలు చేయాలని యేసుక్రీస్తు వారు ఒక నిశ్చిత వచ్చినారు. శిష్యులకు కూడా అర్థం కాలేదు, ఏం జరుగుతుందో తెలియలేదు. ఇప్పటి వరకు అయితే యేసుక్రీస్తు వారు గుడ్డివారిని స్వస్థపరిచినట్టు చూస్తాం, లేకపోతే కుంటివారిని నడిపించినట్టు మనం చూస్తాం. కానీ మరణించిన వారు తిరిగి లేపడం ఏంది, ఇది ఎక్కడ జరగలేదే, మునిపెన్నడం జరగలేదని ఒక ఆశ్చర్యాన్ని కనపరిచి ఉన్నారు. ప్రపంచ చరిత్రలో భూమి మీద ఎందరో దేవుళ్ళని చెప్పుకున్నవారు, దేవతలను చెప్పుకున్నవారు, బాబాలను చెప్పుకున్నవారు, మేము అపరిమితమైన శక్తులు కలిగిన వారు అని చెప్పుకున్న వారందరూ కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారు. మేము స్వస్థపరుస్తాము, మేము మరణించిన వారిని లేపుతామని ఎన్నో ప్రయోగాలు చేశారు.
ఎవరి దగ్గర కూడా ఇలాంటి సాహసాలు చేయలేకపోయారు. ఎందుకంటే మరణించిన వారిని తిరిగి లేపగలిగిన సామర్థ్యం, శక్తి కలిగి ఉన్న ఒకే ఒక దైవ సంభూతుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయనే సర్వమును కలుగు చేసిన వాడు, ఆయన్ని నిన్ను నన్ను మనందరిని కూడా నిర్మించిన వాడు, మరణించిన వారిని మరలా లేపగలిగిన వాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. లాజరు బయటికి రా, నువ్వు నిద్రపోతున్నావు. యేసుక్రీస్తు వారి దృష్టిలో నువ్వు మామూలుగా మరణించినప్పటికీ నిద్రపోతున్నట్లే. మనం విశ్రాంతి కొరకు నిద్రించేది కూడా మనము ఈ లోక సంబంధమైన నిద్ర అనుకుంటాం. కానీ మానవుడు చనిపోయింది కూడా యేసుక్రీస్తు వారు మనిషి మామూలుగా నిద్రపోతున్నట్లే. ఒక్క మాట చాలు యేసుక్రీస్తు వారు మరణించిన వారిని కూడా జీవంతో లేపడానికి. ఎందుకంటే ఆయన మాట ఎంత శక్తి కలిగినది. నీ జీవితంలో కూడా ఆయన ఒక్క మాట పలికితే చాలు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం మార్చివేయబడుతుంది. ఆయన మాట కొరకు నువ్వు కనిపెట్టుకొనుండు. ప్రభువా, ఒక్క మాట నాతో పలుకు ప్రభువా, ఒక్క మాట నా జీవితంలో నువ్వు మాట్లాడు ప్రభువా, నా జీవితం మార్చబడుతుందని విశ్వాసంతో నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినము నువ్వు కూడా మొరపెట్టగలిగినట్లయితే, నీ పరిస్థితులు ఏమైనప్పటికీ, నీ స్థితి ఏమైనప్పటికీ, నువ్వు ఇలాంటి స్థితిలో వెళ్తున్నప్పటికీ మరణించిన లాజరును తిరిగి లేపగలిగిన సమర్థుడు, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను మనందరిని కూడా మార్చగలిగిన సమర్థుడై ఉన్నారు. నీ స్థితిని మార్చగలిగిన సమర్థుడై ఉన్నారు. నీ అనారోగ్యంను స్వస్థపరచగలిగిన సమర్థుడై ఉన్నారు. నీ పరిస్థితులను తారుమారు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. నీ కుటుంబంలో ఉన్న కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలన్నిటిని కూడా నయం చేయగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్క మాట పలికితే చాలు. ఆయన మాట ఎంతో శక్తి కలిగినది, జీవం కలిగినది. ఆయన మాట ఎందు నువ్వు విశ్వాసం వస్తున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఎలాంటి విశ్వాసం నువ్వు లేకపోతే ఈ దినం నుంచే ప్రారంభించు. విశ్వాసం ద్వారా నువ్వు అనేక కార్యాలను నువ్వు చూస్తావు. యేసుక్రీస్తు వారు ఎక్కడ స్వస్థపరిచినా, ఎలాంటి అద్భుతాలు చేసినా ఒకే మాట మాట్లాడేవారు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసం నిన్ను బాగు చేసెను, నీ విశ్వాసం ద్వారా నువ్వు కార్యాలు చూడగలిగినావని. నా ప్రియ సహోదరి సహోదరుడా, అప్పటి వరకు ఇలాంటి సందర్భం మునుపెన్నడూ జరగలేదు. అంత ఆశ్చర్యానికి గురయ్యారు. అక్కడున్న ప్రజలందరూ విస్మయానికి గురయ్యారు. చనిపోయిన వారు లేవడం ఏంది? అప్పుడు చనిపోయి వెంటనే లేవడం కాదు, 4 రోజులు సమాధిలో ఉండి వాసన కొడుతున్న శవాన్ని యేసుక్రీస్తు వారు ఒక మాటతో తిరిగి లేపారా? ఎలా సాధ్యమైంది? సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆయనే సర్వసృష్టికర్త. ఈ భూమిని, ఆకాశమును, సూర్య చంద్ర నక్షత్ర త్రాలను సమస్తాన్ని సృష్టించిన దేవుడు మనిషిని లేపలేడా? మరణించిన వారిని లేపలేడా? లేపగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇలాంటి కార్యాలు నువ్వెన్నో చూస్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును విని ఉన్న నీవు నీ జీవితంలో దేవుని కార్యాలను ఇదే రీతిగా నువ్వు చూడాలనుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మకం ఉంచి, మార్తాలు మరియా ఈ విధమైన విశ్వాసాన్ని కనబరిచారు. ప్రభువా, నీ ఇక్కడ ఉంటే చాలు ప్రభువా, ఆయన చనిపోకుండా ఉండేవాడు, నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని ఎంత విశ్వాసాన్ని కనబరిచారు. అయినా కూడా నువ్వు పునరుద్ధానమును జీవమునై ఉన్నావు ప్రభువా, మరణించిన వారిని కూడా తిరిగి లేపగలిగిన సమర్థుడై ఉన్నావని వారి విశ్వాసాన్ని కనబరిచారు. క్రైస్తవులను చెప్పుకుంటూ విశ్వాసం లేకుండా ఏదో నామకార్థంగా మనం జీవిస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉంటాయి. అలాంటి జీవితాన్ని నువ్వు జీవించవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. విశ్వాసంతో దేవుని యందు నమ్మకం ఉంచి నీ జీవితాన్ని కొనసాగించినప్పుడు ఇలాంటి అద్భుత ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో ఎన్నో చూడగలవు. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ జీవితంలో కూడా చేయగలరు. దేవుడి వాక్యం ద్వారా నేను బలపరిచి అలాంటి విశ్వాసమును, అలాంటి నమ్మకాన్ని దేవుడు నీ జీవితంలో కూడా దయచేయలాగున దేవుడి వాక్యం ద్వారా నిన్ను బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, ప్రేమగల నాయన, కృపగల తండ్రి, దయగలిగిన మా రక్షక, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, వర్ణింప సఖ్యం కాని అన్ని నామముల కన్నా పైనామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రభువా, ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి ప్రభువా, మీరు ఇచ్చిన జీవం కలిగిన మాటను బట్టి స్తోత్రాలు ప్రభువా. లాజరును ఆయన మరణించినప్పుడు ఆయనను జీవంతో లేపడానికి మీరు జరిగించిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మరణించిన వారిని జీవంతో లేపగలిగిన సమర్థుడు అయిన దేవా, మానవుని పరిస్థితులను తారుమారు చేయగలిగిన దేవా,
మార్త మరియల విశ్వాసాన్ని వారు కనబరిచినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మీరు కార్యాలు చూస్తారని తెలియచేస్తున్న దేవా, చనిపోయిండి కూడా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవారు మరణించినప్పటికీ చనిపోరు అని, ఎల్లప్పుడూ జీవంతో ఉంటారని, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నానని మీరు ఈ వాక్యం ద్వారా తెలియచేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యమును విని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా, మీరే పునరుద్ధానమును జీవమునై ఉన్నారని గ్రహించి విశ్వసించి వారి జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానించి ప్రభువా, మీ యందు ప్రభువా నమ్మకం ఉంచి మీకు నమ్మకమైన పాత్రలుగా ఆయన వారు ఉండులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ లోక జీవిత ప్రయాణంలో ప్రభువా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధల గుండా మానవుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యందు విశ్వాసం లేకుండా ఈ లోకస్తుల మీద ప్రభువా, లోకంలో గతించే వాటి మీద విశ్వాసం చూపుతున్నారే కానీ సర్వశక్తిమంతుడైన దేవుని మీద విశ్వాసం చూపించలేని వారు రోజు రోజుకు ఎక్కువైపోతున్నారు ప్రభువా. వారందరి స్థితిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసం యొక్క కర్తయు దానిని కొనసాగించేవాడైనా మీ వైపు తిరిగి ప్రభువా మీ యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరు కూడా నాయన మీ మీద ఆధారపడేలాగా మీ కృప చూపించండి. గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలు ఏమైనప్పటికీ, ఇబ్బందులు ఏమైనప్పటికీ, ఎలాంటి సమస్యలతో వారు కొట్టిమెట్టాడుతున్నప్పటికీ ప్రభువా వాటన్నిటి నుంచి ప్రభువా మీరు విడిపించగలిగిన సమర్థుడు అని నమ్ముచున్నాం ప్రభువా. ఎవరైతే మరణకరమైన రోగములతో, అనారోగ్య సమస్యలతో బాధపడుచు ఎవరికి చెప్పుకోలేని వేదనతో గురవుతున్నారేమో ప్రభువా వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయపడిన హస్తములతో ప్రభువా లాజరుని ఏ విధంగా అయితే మరణించుండగా తిరిగి లేపి ఉన్నారు ప్రభువా, మీ బిడ్డలైన వారి మరణకరమైన రోగము నుండి, అనేక అనారోగ్య సమస్యల నుండి విడుదలను, విమోచనను మీరు దయచేయమని, మీ గాయపడిన హస్తములతో తాకి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మందులు మూలికలు కాదు నాయన, మీరు ఒక్క మాట పలికితే చాలు ప్రభువా మీ బిడ్డలైన వారు స్వస్థపరచబడతారు నాయన. మీ బిడ్డలైన వారితో మీరు మాట్లాడండి నా దేవా, నా రక్షక. ప్రతి ఒక్కరి విశ్వాసంలో ఎదుగులాగున, ఆత్మీయతలో ఎదుగులాగున మీ కృప చూపించండి. ప్రతి కుటుంబాన్ని ప్రభువా విశ్వాసంలో కట్టబడిలాగున మీ కృప చూపించండి ప్రభువా. వాక్యానికి అధిక ప్రాధాన్యత కలిగి ప్రభువా వారు జీవించలాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. యవ్వనస్తులను, చిన్న బిడ్డలను, వృద్ధాప్యంలో ఉన్న వారిని, విధవరాండలను, అనాథలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సంఘం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందులాగున ప్రభువా మీ వాక్యపు వెలుగులు నడుచులాగున మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నా దేవా, నా రక్షక. మీ కనికరాన్ని చూపించండి ప్రభువా. ఆయన సత్యమైన వాక్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి మిషనరీని మీరు జ్ఞాపకం చేసుకోనండి. సత్యమైన వాక్యము ప్రపంచవ్యాప్తంగా అందించబడేలాగా మీ కృప చూపించండి. ఇక్కడ నిజదేవుడు ఎవరో తెలియక ప్రభువా రాళ్లకు, రప్పలకు, చెట్లకు, పుట్లకు, పాములకు మొక్కుచు ఈ లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తున్న వారందరినీ ప్రభువా సత్యమైన వాక్యాన్ని వారు తెలుసుకునేలాగా మీ స్వార్థకులు మీరు పంపించమని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించండి, మీ కనికరాన్ని చూపించండి, మీ దయని చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ దినమంతైనా మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రత మీ బిడ్డలైన వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రపంచవ్యాప్తంగా మరణకరమైన రోగంతో ఎవరైతే బాధపడుచు మీకు మొరపెడుచున్నారో, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ప్రభువా 3వ వేవ్ ప్రారంభమైంది పోయింది ప్రభువా. ఒక సైడ్ నుంచి మరలా నాయన ఉగ్రత వస్తూ ఉంది నాయన. ఈ మరణకరమైన పరిస్థితుల నుండి ప్రతి ఒక్కరిని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి సాతాను అంధకార శక్తులు మీ బిడ్డల మీద దాడి చేయకుండా ప్రభువా, అపవాద దాడులు మీ బిడ్డల మీద జరగకుండా ప్రభువా మీరు భద్రపరచండి. మీ రక్షణ కార్యంలో మీ బిడ్డల పట్ల మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నాయన మీ రక్షణలో, మీ భద్రతలో ప్రభువా మీ బిడ్డలైన వారిని ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మరణకరమైన రోగంలో ఎన్నెన్నో ప్రభువా ప్రపంచంలో ఎదురవుతూ ఉన్నాయి ప్రభువా. వాటన్నిటి నుంచి విడుదలను దయచేయండి, విమోచన దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ దినమంతా ప్రభువా మీ బిడ్డలైన వారు చేసిన ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండండి. వారి కష్టానికి తగిన ఫలితాన్ని మీరు దయచేయండి ప్రభువా. పంటను ప్రభువా విత్తున్న వారి విత్తనాలు ప్రభువా మీరు ఫలభరితంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రభువా కన్నీటితో మీకు మొరపెడుతూ ప్రభువా, కన్నీటితో విత్తువారు ఆనంద బాష్పాడుతూ ప్రభువా పంటను కోయిదరని మీరు తెలియచేసిన రీతిగా ప్రభువా మీ బిడ్డలైన వారు ఎవరైతే ప్రభువా పంటను విత్తున్నారో ప్రభు వారందరినీ కూడా ప్రభువా సమృద్ధికరమైన ఫలములతో మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నన్ను వాతావరణాన్ని అనుకూలపరచండి, నీటిని సమకూలపరచండి. ఎంతైతే అవసరమో అటన్నిటిని సమృద్ధిగా మీరు అందించమని ప్రార్థిస్తున్నాను
మీ కృప చూపించండి, మీ కనికరాన్ని చూపించండి ప్రభువా. ఈ దినమంతైనా మీ సన్నిధి, మీ కాపుదల, మీ భద్రతలు మమ్మల్ని నడిపించమని, మరొక దినం వేకువజామున ప్రభువా మేము ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మరొక అవకాశం మా జీవితంలో అనుగ్రహించమని, సమస్తమును, ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను, సకల విశ్వాసులను మీ పాదాల చింత అర్పిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని, మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి అత్యంత పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సకల విశ్వాసులకు, సకల పరిశుద్ధులకు మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు మేము దీవించి ఆత్మీయంగా బలపరచునుగాక. ప్రభు పేరిట మీ అందరికీ వందనములు.